ఒక అందమైన అడవిలో ఒక చక్కని జింక నివసించేది. ఒకరోజు అది దాహం తీర్చుకోడానికి స్వచ్ఛమైన కాలువ దగ్గరకు వెళ్ళింది. నీళ్లు తాగబోతూ ఆ తేట నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆహా, నేను ఎంత అందంగా ఉన్నాను అని ఆనందంతో తనను తాను చూసుకుంది. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మెరిసే చర్మం, ఇంత అందం ఇంకెవరికుంటుంది అని గర్వంగా అనుకుంది. అలా ఒక్కో భాగాన్ని చూసుకుంటూ తన అందాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతలో దాని చూపు తన కాళ్లపై పడింది. అప్పటివరకు నవ్విన ముఖం ఒక్కసారిగా దిగులుగా మారింది. ఇవేమిటి ఇలా సన్నగా పీలగా ఉన్న కాళ్ళు? ఇంత అందమైన శరీరానికి ఇవేనా సరిపోయేది అని బాధపడింది. అప్పటివరకు ఆనందంగా ఉన్న దాని మనసులో చిన్న లోపం పెద్ద బాధగా మారింది. అప్పుడే ఏదో ప్రమాదం రాబోతున్నట్లు అనిపించింది. దాని మనసు హెచ్చరించింది. వేటగాడు దగ్గర్లోనే ఉన్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా జింక అదే దిశగా వేగంగా పరుగుతీసింది. చెంగుచెంగున అంగలు వేస్తూ అలుపెరగకుండా పరిగెత్తింది. వెనుక వేటగాడి అడుగుల శబ్దం వినిపించింది. కాని జింక ఆగలేదు. చివరకు సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంది. ఒక పెద్ద చెట్టు కింద ఆగి, హమ్మయ్యా, ఎంత గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుంది. అప్పుడు తన కాళ్లవైపు చూసింది. అప్పటివరకు అందవికారంగా కనిపించిన అవే కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లా కనిపించాయి. నా ప్రాణాలను కాపాడింది ఇవే కాళ్లు కదా అని గ్రహించింది. దేవుడు ఎందుకలా ఇచ్చాడో అర్థమై కృతజ్ఞతతో తలవంచింది. నీతి: బయటి అందం కంటే ఉపయోగం గొప్పది. మనలో ఉన్న లోపాలు కూడా ఒకరోజు మన బలంగా మారవచ్చు. దేవుడిచ్చిన ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.